అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 49. హర్ష చూపులకి పాప భయపడి ముందుకు వచ్చి కూర్చుంటుంది. హర్ష కార్ స్టార్ట్ చేసి గాలిలో తీసుకెళ్తాడు. కార్ని మరీ అంత ఫాస్ట్‌గా ఎందుకు డ్రైవ్ చేస్తున్నావు? కొంచెం స్లోగా వెళ్ళు అంటుంది టెన్షన్‌గా. కానీ బాబు నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఈ రావణ్ మహారాజ్‌కి మూడ్ ఎప్పుడెలా ఉంటుందో అసలే అర్థం కాదు. ఛ అనుకుంటుంది. సీరియస్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు బాబు. వెనక కార్లో నిత్య కిరణ్‌ని చూసి మా అన్నయ్య సైడ్ కిందకు తీసుకెళ్ళాడు అని అడుగుతుంది. ఎందుకనుకుంటున్నావో చెప్పు అంటాడు. నేనేం అనుకోవట్లేదు కానీ చెప్పురా, నాకు టెన్షన్గా ఉంది. కొంపదీసి కొట్టాడా ఏంటి అనగానే అంత లేదు. మీ అన్నయ్య నన్ను కొట్టడమా చాచా అంటాడు కిరణ్. అమ్మో, కొంపదీసి కనిపెట్టేసిందా అని అనుకుంటూ మెల్లగా నిత్యని చూడగానే అనుమానంగా తనని చూస్తుంది నిత్య. ఏంటి అలా చూస్తున్నావు? నాకు ఎందుకో డౌట్ వస్తుంది. మా అన్నగాడు బాగా కుమ్మినట్లున్నాడు నిన్ను. ఏంటే నీ ఉద్దేశం? నేను అబద్ధం చెబుతున్నానా? అయినా నన్ను కొడితే అంత హ్యాపీ ఏంటే? నిన్ను కొడితే నాకెందుకు హ్యాపీ? మరి అంత ఎగ్జైట్ అవుతున్నావు? నేనేమీ ఎగ్జైట్ అవ్వట్లేదు. నార్మల్గానే అడుగుతున్నాను. సరే కానీ చెప్పురా, మా అన్నగాడు ఏమన్నాడు? ఏమంటాడు? పక్కకు తీసుకెళ్ళి దండేసి దండం పెట్టి, రేయ్ బావా, నువ్వే నా బావవి, నిన్ను తప్ప ఎవడిని నేను బావగా ఊహించుకోలేను, నా చెల్లిని పెళ్లి చేసుకోరా అని నా గడ్డం పట్టుకొని బతిమాలాడాడు తెలుసా అనగానే, హా, కోయి కోయి అంటుంది నిత్య వెటకారంగా. ఓయ్, ఏమనుకుంటున్నావు నా గురించి? వాడు నన్ను బావగా యాక్సెప్ట్ చేశాడు తెలుసా? వాడే వచ్చి నా చెల్లిని పెళ్లి చేసుకో బావా అన్నాడు. అంత లేదులే కానీ మా అన్నగాడి గురించి నాకంటే బాగా ఎవరికీ తెలీదు. వాడు అంత స్మూత్‌గా చెప్పాడంటే నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా నేను నమ్మను అంటుంది నిత్య. సరే కానీ కోతలు కోయకుండా నిజమేంటో చెప్పరా అని అనగానే ఇక దీనితో ఏం చెప్పినా నమ్మదు అని నిజం చెప్పేస్తాడు కిరణ్. ఒక్కసారిగా నవ్వేస్తుంది నిత్య. ఓయ్, ఏంటే, నన్ను కొడితే నీకు నవ్వొస్తుందా అంటాడు మూతి ముడుచుకొని. కిరణ్, నువ్వేంట్రా ఆడపిల్లలాగా మూతి ముడుచుకున్నావు? ఏం చేయను, నువ్వు మీ అన్నయ్య ఇద్దరూ కలిసి నాకు మొగుళ్ళలా తయారయ్యారు అనగానే కిరణ్ తల మీద ఒక్కటిస్తుంది నిత్య. అబ్బా రాక్షసి అని రుద్దుకుంటూ, ఒకసారి అటు చూడు, వాడు గాలిలో తీసుకెళ్తున్నాడు. హా, అయితే నువ్వు కూడా అలాగే వెళ్ళు. లేకపోతే వాడు సిటీలో ఉంటే మనం మాత్రం ఇక్కడే ఉండాలి అంటుంది. హా, అంత స్పీడ్గా వెళ్తే సిటీలో ఏం కర్మ, ఏకంగా కైలాసానికే పోతాం అంటాడు వెటకారంగా. ఆఫ్టర్ 5 అవర్స్ కార్ని హాస్టల్ దగ్గర ఆపి తల తిప్పి అంజుని చూస్తాడు. పాప ఈకలు పీకిన కోడిలాగా మారింది తన పరిస్థితి. తనని చూసి చిన్నగా నవ్వి, ఏమైంది బేటా, అలా అయిపోయావు? చాలా టెన్షన్గా కనబడుతుంది పాప. అతను అలా అనగానే తల తిప్పి హర్షని చూసి, ఇది ఫ్లైటా కారా అంటుంది. ఏ కళ్ళు దొబ్బాయా? కార్లాగా అనిపించట్లేదా అంటాడు. చూడ్డానికి కార్లాగే అనిపిస్తుంది కానీ ప్రయాణమే ఫ్లైట్లో చేసినట్లు అనిపిస్తేను డౌట్ వచ్చి అడిగా. సరే కానీ నేను ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటా, కాలేజీకి వెళ్దాం. మనం పార్టీకి టైం తక్కువగా ఉంది, ఓకేనా అనగానే, నువ్విక మర్చిపోవా? ఏంటి మర్చిపోయేది? అదే రిహార్సల్స్ గురించి. నువ్వు మర్చిపోతున్నావు కదా బేబీ, నీకోసమే రిహార్సల్స్. సర్లే, తనతో మాట్లాడి అనవసరం అని కారు దిగి వెళ్తున్న పాపని చూస్తూ ఉంటాడు బాబు. తన జడ థైస్కి అటు ఇటు తాకుతూ ఉంటే తననే చూస్తూ సైడ్ స్మైల్తో కార్ని స్టార్ట్ చేసి అక్కడి నుండి డైరెక్ట్గా ఆఫీస్కి బయలుదేరతాడు. రూమ్కి వచ్చిన అంజు, సుషి రూమ్లోనే ఉండడంతో అంజుని చూసి దగ్గరికి వచ్చి, ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతుంది. ఏం చెప్పనే నా బాధ, అసలు ఏం జరిగిందంటే అని ఆ రోజు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన దగ్గర నుండి బీచ్కి తీసుకెళ్లిన వరకు మొత్తం చెబుతుంది అంజు. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చిందే అంజు అని నవ్వుతుంది సుషి. ఏంటే, నా ప్రాబ్లమ్స్ నీకు నవ్వులాటగా ఉందా? అయ్యో అది కాదే బాబు, నిన్ను ఆ బాబు డ్యాన్స్లో ఎలా ఏడిపించాడో గుర్తు చేసుకుంటే నవ్వొస్తుంది. వస్తుంది వస్తుంది, ఎందుకు రాదు? మీ అందరికి నేను వేళకోళం అయిపోయాను. అయ్యో సారీ బేబీ అంటూ సుషి అంజు దగ్గరికి వచ్చి తన చిన్ని పట్టుకొని సారీరా అంటుంది. ఇట్స్ ఓకేలే, నేను ఫ్రెష్ అయి వస్తానే, జర్నీ చేసి చిరాగ్గా ఉంది అంటూ వాష్రూమ్కి వెళ్తుంది. అంజలి, నేను కాలేజ్కి వెళ్తున్నాను. ఓకే సుషి, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది సుషి. అంజు ఫ్రెష్ అయి వచ్చి జర్నీ చేయడం వల్ల అలసిపోవడంతో బెడ్ మీద వాలుతుంది. పడుకోగానే నిద్ర పట్టేస్తుంది అంజుకి. ఇక్కడ హర్ష ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉన్నాడు. అంజుకి బాగా నిద్ర పట్టేసింది. ఈవినింగ్ 6 అవుతుందనగా ఒకటే ఫోన్ మోగుతూ ఉంది.
అబ్బా! ఎవరు? అనుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ మళ్ళీ ఈ రావణ్ మహారాజ్ కాల్ చేస్తున్నాడా ఏంటి? అనుకుంటూ డిస్‌ప్లేలో నెంబర్ చూసి ఈయనేంటి కాల్ చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది అంజు. హలో అంజలి. హా సార్ చెప్పండి అంటుంది. మొన్న హైదరాబాద్‌లో జరిగే టోర్నమెంట్‌కి మిస్ అయ్యావు కదా! ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో జరిగే టోర్నమెంట్‌కి నీ నేమ్ ఇచ్చారు హర్ష సార్. సో ప్రాక్టీస్ ఉంది. నువ్వు గ్రౌండ్‌కి రావాలి. టైం చాలా తక్కువగా ఉంది అని అనగానే ఈయన అసలు ఏమనుకుంటున్నాడు? నాకు చెప్పకుండా డ్యాన్స్‌లో నేమిచ్చాడు. ఇప్పుడేమో టోర్నమెంట్‌కి నేమిచ్చేశాడు. అంతా ఆయనిష్టమేనా? అని అనుకొని సర్లే మొన్న ఛాన్స్ మిస్ అయింది. ఇప్పుడైనా పార్టిసిపేట్ చేద్దాం. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? అని అనుకుంటూ ఓకే సార్ వస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది అంజలి. అయినా టోర్నమెంట్ ఉందని హర్ష నాతో చెప్తాడు కదా! ఎందుకు చెప్పలేదు? సరే కాల్ చేసి కనుక్కుంటే అని హర్షకి కాల్ చేస్తుంది అంజలి. బాబు క్లయింట్స్‌తో మీటింగ్‌లో ఉండడంతో మొబైల్ సైలెంట్‌లో ఉంటుంది. ఇంకో 2, 3 టైమ్స్ ట్రై చేస్తుంది. అయినా లిఫ్ట్ చేయకపోవడంతో ఎప్పుడు మొబైల్ ఆన్‌లోనే ఉంటుంది కదా! లిఫ్ట్ చేయట్లేదేంటి? బహుశా ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉన్నాడేమో! పాపం నా కోసం నిన్న, ఈరోజు నాతోనే స్పెండ్ చేశాడు. పోనీలే డిస్టర్బ్ చేయడం ఎందుకు? నేనే వెళ్తా గ్రౌండ్‌కి అని అనుకుని ఆటోలో గ్రౌండ్‌కి వెళ్ళిపోతుంది పాప. గ్రౌండ్ రాగానే ఆటో దిగి లోపలికి వెళ్తుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో చుట్టూ చూస్తుంది. ఇదేంటి సార్ నన్ను గ్రౌండ్‌కి రమ్మని చెప్పి గ్రౌండ్‌కి రాలేదేంటి? అనుకుంటూ ఒకసారి కాల్ చేస్తే పోలే అని మొబైల్ తీసుకొని కాల్ చేస్తుంది అంజు. మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో కాల్ చేసి రమ్మని చెప్పి ఇప్పుడేమో ఎక్కడికి వెళ్ళిపోయారు? అని అనుకుంటూ సర్లే హాస్టల్‌కి వెళ్ళిపోదాం అని అక్కడి నుండి బయటకు వస్తుండగా చటుక్కున చుట్టేస్తాయి అంజు నడుం చుట్టూ చేతులు. ఇదేంటి నన్ను ఎవరు పట్టుకున్నారు? ఈ చేతులు రావణ్ చేతుల్లా లేవే! మరి ఎవరు? అని టెన్షన్‌గా ఎవరు మీరు? అంటూ చేతులను విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది అంజలి. కానీ గట్టిగా పట్టుకున్నారు వదలట్లేదు. ఎవడ్రా నువ్వు? అంటూ చేతులను కొడుతూ ఉంటుంది అంజలి. కానీ అసలు వదలట్లేదు. తనకు ఏం చేయాలో అర్థం కాక కొరుకుతుంది చేతులను. అయినా విడిపించకపోవడంతో గోళ్లతో గీరేస్తుంది. వెనక ఉన్న అతను అంజు అలా చేస్తుంటే వీపు మీద పంటిగాట్లు పెడతాడు. ఆ అని అరుస్తుంది అంజలి. తనని అక్కడి నుండి ఎత్తుకెళ్లి కార్లో ఎత్తేస్తాడు. నన్నే కొరుకుతావే అంటూ సార్ మీరా? మీరు ఏంటి ఇలా అని షాక్ అవుతుంది అంజలి. అవునే నేనే. ఎందుకు కొరికావే? నన్ను అలా పట్టుకుంటే కొరకరా? మీరు మంచివాళ్ళు అనుకున్నాను కానీ ఇలా చేస్తారనుకోలేదు అంటుంది అసహ్యంగా చూస్తూ. నిన్ను చూసినప్పుడే నాకు నచ్చేసావే. నీతో ఒక్కసారైనా పక్క పంచుకుందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు వాడితోనే రావడం వల్ల నాకు నీతో టైం స్పెండ్ చేయడం వీలు కాలేదు. ఈరోజు ఆ ఛాన్స్ వచ్చింది. నేను నేమ్ ఇచ్చినట్లు నీకు అబద్ధం చెప్పాను. అలాగైనా వస్తావని. ఎన్ని రోజులవుతుంది నిన్ను చూడక? చాలా సెక్సీగా ఉన్నావు బేబీ అని అనగానే ఛీ! అసలు నువ్వు మనిషివేనా? నీ దగ్గరికి కోచింగ్ తీసుకోవడం కోసం చాలామంది అమ్మాయిలు వస్తుంటారు నీ మీద నమ్మకంతో. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ వృత్తికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? నువ్వు నాకు నీతి సూక్తులు బోధిస్తున్నావా? నోరు తెరిచావనుకో చంపేస్తా అని తన మీదకి వంగబోతుండగా వెనక నుండి ఐరన్ హ్యాండ్ కాలర్ పట్టుకుని లాగగానే ఆ ఫోర్సుకు పోయి గ్రౌండ్లో పడతాడు కోచ్ బాబు. ఏంట్రా మీసం మొలిచిన ప్రతివాడు నా పిల్ల మీద పడుతున్నారు? మీకసలు భూమి మీద పిల్లలు దొరకట్లేదురా? అంటూ వాడిని చితకబాదుతాడు. నువ్వు ఈ సిటీలో కాదు ఇంకా ఎక్కడైనా ఫుట్బాల్ కోచింగ్ ఇస్తున్నట్లు నాకు తెలియాలి. నిన్ను అక్కడే పూడ్చిపెడతా అంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చి వాడిని అక్కడే పడేసి అంజు దగ్గరికి వస్తాడు. నువ్వేంటే ఎవ్వడు కాల్ చేస్తే వాడి దగ్గరికి పోతావా? అనగానే హర్ష అంటూ చెయ్యెత్తుతుంది అంజు. అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నీ మొబైల్కి ఎన్నిసార్లు కాల్ చేశానో చూడు. అసలు ఇక్కడికి రావాల్సిన అవసరమేముందే అంటాడు వాయిస్ రేస్ చేసి. వాడు ఎల్బీ స్టేడియంలో జరిగే టోర్నమెంట్కి నా నేమ్ ఇచ్చానని చెప్పాడు. ఇస్తే నాకు చెబుతావు కదా అని నేను నీకు కాల్ చేశాను. కానీ లిఫ్ట్ చేయలేదు. దానికి నేనేం చేయాలి? అంటుంది. నేమ్ ఇస్తే నేను చెబుతాను కదా, చెప్పకుండా ఎందుకుంటాను? అయినా నేను ఈవినింగ్ నిన్ను పిక్ చేసుకుంటా అని చెప్పాను కదా. ఒకసారి చెప్పాను అంటే ఖచ్చితంగా వస్తాను. అంత కూడా ఆగలేకపోయావా? హర్ష ఏం మాట్లాడుతున్నావు? కరెక్ట్గానే మాట్లాడుతున్నానే. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పాను. అయినా వినకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు అంటూ తనని బరబరా లాక్కెళ్ళి కారులో కుదేస్తాడు. తను ఫోర్సుగా నెట్టడంతో కార్ బ్యానెట్ అంజు ఎల్బోకి గీసుకుంటుంది. నేను రావడం ఒక్క సెకండ్ లేట్ అయినా నీ పరిస్థితి ఏంటి? అంటూ వాయిస్ రేస్ చేస్తాడు. నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. దానికి నేనేం చేయాలి? ఇందులో నా తప్పేముంది?
నా జీవితం నా చేతిలో లేకుండా పోయింది. నా లైఫ్ని ఎవరో ఒకరు శాసిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎవరో ఒకరు నాకు ఇష్టం లేకుండానే వాళ్ళ పనులు చేయించుకుంటూనే ఉంటారు. నా జీవితాన్ని ఇష్టంతో గడిపిందే లేదు. ఎప్పుడూ ఒకరి బానిసగానే బ్రతుకుతున్నాను. నేను వాళ్లకు సెక్సీ డాల్ లాగా కనిపిస్తున్నాను. నన్ను ఎవరు చూసినా ఆ యాంగిల్లోనే చూస్తున్నారే కానీ నా మనసును ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అన్న మరుక్షణం అంజు చెంప చెల్లుమంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున నా ధన్యవాదాలు.